ఓం శ్రీ సాయిరామ్. సాయి డైరీలో భాగంగా మార్చి 8వ తేదీ షిరిడీ సాయి మందిరం మీద వేసవిలో కాటన్ వస్త్రాలు పడి ఉన్న లీల. 8/12/1936లో కాకడ హారతి తెచ్చే సమయంలో బాబా సమాధి మీద వస్త్రాలు దూరంగా పడి ఉన్నాయి. అవి చూస్తే వేసవి వేడి తగిలేలా ఉన్న వస్త్రాలు అవి పక్కన పడి ఉన్నాయి. అవి కేవలం కాటన్ వస్త్రాలు మాత్రమే సమాధి మీద కప్పబడింది. ఈ వింతను శ్యామ వీళ్ళందరూ బాబా సజీవులే అని భావించి అప్పటి నుంచి వేసవిలో కాటన్ వస్త్రాన్ని, శీతాకాలంలో ఉన్ని వస్త్రాన్ని కప్పడం ప్రారంభించారు. బాబాగారి సమాధి మందిరంలో సజీవంగా ఉన్నారనడానికి చక్కని తర్కాణం. హేమాధిపతి ఇంటికి బాబా భోజనానికి చిత్రపటం ద్వారా వెళ్ళడం. 8/3/1917లో ఫాల్గుణ మాసం శుద్ధ పౌర్ణమి రోజున బొంబాయిలో ఉన్న హేమాధిపతి ఇంటికి బాబా చిత్రపటంలో భోజనానికి వెళ్ళారు. ఆ రోజు హోలీ పండుగ. ఇప్పటికీ ఆ చిత్రపటం హేమాధిపతి గృహంలో చూడవచ్చు. జీవి నాయుడు గారి నిర్యాణం 8/3/1990లో జీవి నాయుడు గారు